రాజాసింగ్ అనే మాటలనే ఉంది రాజ్యం అని. ఈ రోజు ఛత్రపతి ఏ గ్రామానికి తీసుకెళ్లినా గానీ ఆయనను కంపల్సరీ ఊరేగింపులో చేస్తున్నారని ఆయన హిందూవాది, పార్టీవాది కాదు ఆయన, బీజేపీ పార్టీ కాదు ఆయన, హిందూవాది, హిందుత్వం ఆయనలోనే ఉంది. అందు గురించే ప్రతి గ్రామంలో శివాజీ గారి విగ్రహానికి ఆయన కంపల్సరీ పిలుస్తారు. పార్టీతో సంబంధం లేదు, పార్టీలు ఉన్నా లేకున్నా రాజాసింగ్ ను ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలో కంపల్సరీ పిలుస్తారు. ఆయనని పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు ఎన్నుకోలేదంట? అన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త కాదు కదా, ఎమ్మెల్యే ఆయన, బీజేపీ పార్టీ అధ్యక్షుడు. వాళ్ళ పార్టీలో మొన్ననే 15 ఏళ్ళు ఆయన వచ్చి అంతే, ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకే ఇస్తారు అక్కడ. మరి ఇప్పుడు కాంగ్రెస్ లో చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా తక్కువ రోజులలోనే పార్టీలోకి వచ్చిండు, అధ్యక్షత వహించిండు, సీఎం అయిండు. అలాంటిది ఇప్పుడు పార్టీని కూడా బీజేపీని ఆయన ఎక్కడో ఉన్న పార్టీని పైకి తీసుకొచ్చింది అయితే తెలంగాణలో ఆయన గారే. అలాంటిది ఆయనకు అధ్యక్షుడు పదవి ఎందుకు ఇవ్వలేదు? ఇలాంటి నాయకుడు, దమ్మున నాయకుడు, కాంగ్రెస్ కలుపుకోపోతుంది అందరినీ. ఇప్పుడు వచ్చినావో అప్పుడు వచ్చినావో అని కాదు, నీలోన టాలెంట్ ఉంటే ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, రాజేష్ సింగ్ గురించి మీ మనసులో మాటలు. రాబోయే కాలానికి హిందుత్వానికి రాజాసింగ్ అంటే హిందువు అంటే రాజాసింగ్ అనే నినాదంతో ప్రతి గ్రామం ఈ రాష్ట్రం కోరుకుంటుందని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, రాజేష్ సింగ్ గారు మాట్లాడే మాటలో పవర్ ఉంటది అంటారు. రాజేష్ సింగ్ గారు ఏదైనా సరే దేనికోసమైనా పోరాడితే మాత్రం అది పక్క సక్సెస్ అవుతుంది అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గాని, బజరంగ దళ కార్యకర్తలు గాని అంటా ఉంటారు. దీనిపైన మీ ఒపీనియన్? ఆయన క్రమశిక్షణ, ఆయన పట్టుదల. రాజాసింగ్ పేరులో ఉంది రాజ్యం. నేను అనుకున్నానంటే ఆ రాజ్యానికి చేయాలని, ఆ రాష్ట్రానికి చేయాలా, ఆ గ్రామానికి చేయాలా, ప్రజలు నాతో ఉన్నారు, నేను ప్రజలతోనూ ఉన్నానని రాజాసింగ్ రాజు లేక ప్రతి ఒక్కరికి గుండె ధైర్యం లాంటివాడని నేను అంటాను. నిజమైన ఛత్రపతి శివాజీ వారసుడిగా ఆయననే పనిచేస్తున్నాడు అంటారా? ఇండియాలో ప్రజలకు కనబడుతుంది కదా, ఇప్పుడు మన రాష్ట్రంలో కనబడుతుంది, ప్రతి ఒక్కరు ఆయనను పిలుస్తున్నారు కాబట్టి ఆయన్నే ఛత్రపతి శివాజీ, ఆయన్నే రాజాసింగ్ ఈ రాజ్యానికి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ ఏడున్నాడో ఆ రూపంలో నిన్ను చూసుకుంటున్నాం ఈ రోజు అని ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే సార్, ఒక్క మాటలో బీజేపీ నుంచి వెళ్ళి రాజీనామా ఎందుకు చేశాడో చెప్పండి. బీజేపీ పార్టీలో పార్టీలు ఉంటాయి కదా, లోన పడరాని ఉన్నరాని అని, దాని ద్వారా ఇలాంటివి జరుగుతాయని మేము అనుకుంటాం. కేవలం ఆయన వేరే పార్టీ నుంచి వచ్చాడని ఆయన దూరం పెట్టారంటారా? వేరే పార్టీ కాదు, రాజాసింగ్ అంటేనే హిందువు అంటేనే రాజాసింగ్. ఆ రాజాసింగ్ అనే మాటలనే ఉంది రాజ్యం అని. ఈ రోజు ఛత్రపతి ఏ గ్రామానికి తీసుకెళ్లినా గానీ ఆయనను కంపల్సరీ ఊరేగింపులో చేస్తున్నారని మేము కోరుకుంటున్నాం.